శ్వేతపత్రాలతో పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలు అంశాలపై 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం నేటి నుంచి మరో 3 శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసుల అంశాలను వెల్లడించే అవకాశం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరులపైన కేసులు నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు తదితర అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణిచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరి, వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారు. గడిచిన 5 ఏళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదు అయిన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. రేపు మరో అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు చంద్రబాబు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎల్లుండి మరో వైట్ పేపర్ రిలీజ్ చేయనున్నారు ఏపీ సీఎం